బిగ్ బాస్ సీజన్ 9లో ఇవాళ పాయింట్ బోర్డ్లో పాయింట్స్ కోసం వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ కీస్ తీసుకొని ఈ స్విమ్మింగ్ పూల్లో కొన్ని షేప్స్ ఉంటాయి, అవి లాక్ చేసి ఆ కీతోని ఇవి అన్లాక్ చేసుకొని ఆ షేప్స్ అనేటివి ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా ఏ షేప్ ఉందో ఆ షేప్లో పెట్టేశారనమాట. దీనికోసం వాళ్ళు చాలా ఫైట్ జరిగింది. ఇక తనుజ, ఇమానుల్, సంజన వీళ్ళు ముగ్గురు ఈ స్విమ్మింగ్ పూల్లో దిగి వాళ్ళు ఆ కీస్తోని ఇవి ఆ షేప్స్ అనేవి అన్లాక్ చేశారు. తనుజ అయితే షేప్స్ అవి అన్లాక్ చేయడానికి చాలా కష్టపడింది. ఆ స్విమ్మింగ్ పూల్లో అయితే తనుజకి చాలా కష్టమైపోయింది ఆ షేప్స్ అన్లాక్ చేయడానికి. తనుజనైతే లాస్ట్కి అయితే ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్న షేప్స్ని అన్లాక్ చేసింది. ఈ షేప్స్ ఆ బోర్డు పైన పెట్టడానికి వీళ్ళ ముగ్గురికి, ఇమానుల్, తనుజ వీళ్ళ ముగ్గురికి అయితే చాలా ఫైట్ జరిగింది. బాగానే కొట్లాడుకున్నారు వీళ్ళు ముగ్గురు. ఇక్కడ తనుజ అయితే ఇమానుల్ని ఇట్లా నెట్టేస్తుంది మొత్తం. ఇమానుల్ ఆల్రెడీ తన అన్లాక్ చేసిన షేప్స్ అన్ని తీసుకొచ్చి ఆ బోర్డు పైన పెట్టేసిండు, ఆ షేప్స్లో పెట్టేశాడు. కానీ వీళ్ళు తనుజ అయితే ఇమానుల్ పెట్టిన షేప్స్ని తీయడానికి ప్రయత్నిస్తుంది. ఇమానుల్ని లాస్ట్కి అట్లా కింద పడేసారు. తనుజ వీళ్ళు కలిసి అయితే ఇమానుల్ కింద పడేసారు. కింద పడిపోయిన ఇమానుల్కి ఇమానుల్ షేప్స్ పెట్టినాయని తీయడానికి అరిచేస్తుంది. ఆమె ఇమానుల్ పెట్టిన షేప్స్ కింద పడడానికి. సంజన అయితే అరుస్తుంది, చాలా బాగా అరుస్తుంది, ఏడ్ చేసింది కూడా. ఇమానుల్ వాళ్ళని పెట్టనివ్వకుండా అతను పెట్టిన షేప్స్ పడేయకుండా చూసుకుంటున్నాడు. ఇమానుల్ పెట్టేసిన అన్నీ పడేసారు. సంజన ఇమానుల్ జుట్టు పట్టుకుంది మొత్తం. చాలా బాధాకరమే. అయితే ఇమానుల్ అయితే ఆడుకున్నారు ఇద్దరు కలిసి. ఇమానుల్ చాలా కష్టపడ్డాడు పాపం. ఇమానుల్ని వీళ్ళిద్దరు కలిసి ఇలా చేయడం కరెక్టేనా? ఇదైతే చాలా బాధ. అతన్ని గుంజేస్తారు మొత్తం వాళ్ళిద్దరు. మన తనుజ అయితే ఇమానుల్ మొత్తం పట్టుకొని కింద పడేసేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్?